guys, welcome back to my channel. ఎట్లున్నారు అందరూ మస్తున్నారు కదా. thumbnail చూసిరు కదా మీరు. నేను హెయిర్ కట్ చేసుకున్నా. సో ఇప్పుడు సలూన్ కి వెళ్ళొచ్చు కానీ ఎందుకు ఇంట్లో ఒకసారి ట్రై చేద్దామని ఇంట్లో చేస్తున్నా. నా హెయిర్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది, కింద చాలా స్ప్లిట్స్ వచ్చినాయి. సో కొంచెం ఇంకా అంటే బాగానే పెరిగింది కానీ డ్యామేజ్ కూడా అయింది చాలా. సో అందుకనే హెయిర్ కట్, సెల్ఫ్ హెయిర్ కట్ అనమాట. సో స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి, నేను ఎట్లా చేస్తాను. సో ఫస్ట్ అయితే యాంగిల్స్ అంటారు కదా, చిక్కులు అంటారు కదా, చిక్కులు తీసుకున్నాం గైస్. చిక్కులు తీసేసుకున్నాను నేను. చిక్కులు తీసుకున్నాక నీట్గా అనిపిస్తుంది. నా హెయిర్ నా నెత్తి మీద కన్నా ఇక నా చేతిలోనే ఎక్కువ మస్తు చూసిపోతుంది అన్నమాట నా హెయిర్. సో ఇది పక్కన పెట్టేస్తే కింద చాలానే స్ప్లిట్స్ వచ్చాయి కాబట్టి సో నేను లెంత్ ఎక్కువనే కట్ చేస్తా. సో మొత్తం హెయిర్ మొత్తం ఇట్లా ఫ్రంట్ కనేసుకుంటున్నా. గైస్ సో మంచిగా ఇట్లా దూరేసుకున్నాం మొత్తం. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి ఇక్కడ రైట్గా. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఎంత లెంత్ కావాలనుకుంటున్నానో అక్కడ ఇంకొక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటా. ఇంత కట్ చేద్దాం అనుకుంటున్నా నేను. మమ్మీ ఇంత చేస్తాం మమ్మీ. ఇప్పుడైతే అంటే నేను లెంత్ ఎంత తగ్గించాలనుకున్నాను అంత తగ్గించేసిన. ఇప్పుడు లేయర్స్ అయితే ట్రై చేద్దాము. సో లేయర్స్ కోసము అంటే బటర్ఫ్లై హెయిర్ కట్ అని అది ఉంది కదా, సో దాన్ని అయితే ట్రై చేస్తే ఇప్పుడు. ఏ గాయ్స్ అమ్మ చాలా కష్టం తర్వాత పార్టీషన్స్ తీసుకున్నా. 2 పార్టీషన్స్ తీసుకోవాలన్నా. సో ఇట్లా ఒకటి అనమాట, ఇక్కడ హాఫ్ ఇప్పురాడు. సో గైస్ ఇప్పుడు కట్ చేస్తున్నా, ఇంత కట్ చేస్తున్నా నేను. కట్ చేసిన క్రాస్ వచ్చింది అనుకుంటా. గైస్ ఇది నా బ్యాక్ సైడ్ హెయిర్. సో పార్టీషన్ తీసిన ఈ హెయిర్, దీన్ని కూడా కట్ చేద్దాం. కట్ చేయకుండా దీన్ని ఇప్పుడు డబల్ పార్టీషన్ తీసుకుంటే ఇట్లా. సో ఇట్లా తీసుకొని దీన్ని ఇక్కడ సైడ్ కట్ చేస్తాం గైస్. సో ఫ్రంట్ హెయిర్ ఇట్లా తీసేసుకున్నాం అనమాట. సో దీన్ని కూడా మళ్ళీ ఇట్లా రొటేట్ చేస్తున్నా. సో రొటేట్ చేసి ఇంత కట్ చేస్తున్నా ఇక్కడ కింద కూడా ఇంత. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అట్లనే రొటేట్ చేసుకొని మళ్ళీ దానంతనే కట్ చేస్తా. చిన్న చిటుకు ఇట్లా జస్ట్ ఇట్లా వేస్తే ఏదో మంచిగా ఉంటుందట, కొంచెం మంచిగా ఉంటుంది. నాట్ బ్యాడ్ కదా, కొంచెం బాగానే అనిపిస్తుంది ఇన్ని కూడా. సో అట్లా చేసుకుంటే కొంచెం బెస్ట్ అనుకుంటా కదా. దీన్ని పార్టీషన్ తీసేసి మళ్ళీ ఇట్లా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం. గైస్ మళ్ళీ మా మమ్మ వచ్చి బ్యాక్ సైడ్ పార్టీషన్కి అయితే హెల్ప్ చేసింది. దాని తర్వాత పార్టీషన్ తీసేసుకున్నాను, ఇంత కట్ చేద్దాం అనుకున్నాను. గైస్ ఇప్పుడు నేను కనిపించాను మీకు, నా హెయిర్ మాత్రమే కనిపిస్తుంది. నా హెయిర్ పైనకి పెట్టి కట్ చేస్తాం అనమాట ఇట్లా. మై మామ్ ఈస్ హెల్పింగ్ మీ. హే గైస్ సో ఫైనల్గా హెయిర్ కట్ అయితే ఇట్లా వచ్చేసింది, ఎక్కువ లెంత్ కట్ అవ్వకుండా. సో మంచిగా అయితే వచ్చింది. హే గాయ్స్ సో ఫైనల్గా నా హెయిర్ కట్ అయితే అయిపోయింది. నా వేవీ హెయిర్ కాబట్టి సో బ్లో డ్రై అట్లాంటివి పెడితేనే మంచిగా కనిపిస్తుంది అనమాట. కానీ నేను చేసిన హెయిర్ కట్ మాత్రం నాకైతే మంచిగా లేయర్స్ లాగా అయితే వచ్చిందన్నమాట. సో ఐఎమ్ హ్యాపీ. మీకు ఎట్లా అనిపిస్తుంది నా హెయిర్ కట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.